అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ది హోల్సమ్ కిచెన్ ఎపిసోడ్ 3. మనం అందరం ప్రోటీన్ ఫుడ్ చేయడానికి చాలా కష్టపడతాం, కానీ ఆయిల్ లేకుండా ఎయిర్ ఫ్రైయర్ లో ఎలా చేయాలో చూసేద్దాం. మన ఫస్ట్ రెసిపీ వచ్చేసి పనీర్ శాండ్విచ్. మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: బ్రెడ్, గ్రేటెడ్ పనీర్, గ్రేటెడ్ క్యారెట్, చిన్నగా తరిగిన క్యాప్సికమ్, స్వీట్ కార్న్, చీజ్, సాల్ట్, బ్లాక్ పెప్పర్. సో ఇప్పుడు మనం ఒక బౌల్లోకి మన వెజిటబుల్స్ అన్ని వేసేస్తాం. ఇందులోకి మనం కొంచెం బ్లాక్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసేసుకుందాం. సో ఇప్పుడు మనం బ్రెడ్కి బోత్ సైడ్ బటర్ అప్లై చేసేసుకొని ఫిల్లింగ్స్ వేసేసుకుందాం. ఇప్పుడు మనం మన బ్రెడ్ శాండ్విచ్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. సో 180 degrees సెంటిగ్రేడ్లో 5 to 7 minutes వరకు పెట్టేసుకోవచ్చు. మధ్యలో ఒకసారి ఫ్లిప్ కూడా చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఫ్లిప్ అయితే చేసేసాం. ఎయిర్ ఫ్రైయర్లో ఇంకొక 3 minutes పాటుగా పెట్టేసుకుందాం. సో మన హెల్దీ ప్రోటీన్ శాండ్విచెస్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన సెకండ్ రెసిపీ వచ్చేసి క్రిస్పీ అండ్ హెల్దీ ఆయిల్ ఫ్రీ మూంగ్ దాల్ టిక్కీ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. 2 hours నానబెట్టిన మూంగ్ దాల్, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, జీరా పౌడర్, పసుపు, ఉప్పు. ముందుగా నానబెట్టిన మూంగ్ దాల్ని మిక్సీ పట్టేద్దాం. తీసుకున్న మూంగ్ దాల్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. పేస్ట్లోకి వెజిటబుల్స్ ఇంకా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం మూంగ్ దాల్ టిక్కీస్ని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. దీన్ని 180 degreesలో 20 minutes పాటుగా పెట్టేసుకోండి. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. హెల్దీ ప్రోటీన్ మూంగ్ దాల్ టిక్కీ రెడీ అయిపోయాయి. మన థర్డ్ రెసిపీ వచ్చేసి హై ప్రోటీన్ ఓట్స్ మసాలా వడ. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూసేద్దాం. 2 hours పాటుగా నానబెట్టిన శనగపప్పు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, ఓట్స్, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు. నానబెట్టిన శనగపప్పుని మిక్సీలోకి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న శనగపప్పు మిక్స్చర్ని ఒక బౌల్లోకి వేసుకుందాం. మిక్సీ పట్టిన శనగపప్పు పేస్ట్లోకి వెజిటబుల్స్ ఇంకా స్పైసెస్ని యాడ్ చేసుకుందాం.
మిక్స్చర్ని చేతితో చిన్న చిన్న వడలుగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఓట్స్ మసాలా వడని ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుందాం. దీన్ని 180 degreesలో 20 minutes పాటుగా పెట్టేసుకోండి. మధ్యలో ఒకసారి ఫ్లిప్ చేసుకోవాలి. మన ఓట్స్ మసాలా వడ ఎలా అయిందో చూసేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.